అక్క కుండలు కావాలి. ఎంత? బయట వాళ్ళకైతే 100, నీకైతే 150. ఇంకోటి ఇవ్వు. మన ఫుడ్ కూడా టేస్ట్ చేస్తామన్న ఫారినర్స్కి ఫ్రెష్ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో మా చుట్టుపక్కల గ్రామాల నుంచి కావాల్సినవన్నీ కొనడం మొదలు పెట్టాము. ఇవి ఆ వేస్ట్ గార్డ్ విజయ్ కోసం తీసుకున్నా. సెట్ అయితే వేసుకో. థ్యాంక్స్ అండి. మనం కలుసుకుని చాలా రోజులు అయింది కదా. అండి ఇండి ఏంది? మధు అని పిలువు. అలాగే అండి. మధు. గుడ్. నువ్వు ఉండు, నేను పోతా. గీ పెట్టుకో. సైటా అండి? సైట్ కాదు, స్టైల్. హాయ్. హలో. Hi sweetie, we are back. అతిథి దేవ భవ. అతిథి దేవో భవ. వెల్కమ్ టు అతిథి దేవో భవ. Thank you. What does it mean? The guests are equivalent to God. Oh, nice. Wow. Thank you. Namaste. వెల్కమ్ మ్యామ్. Happy to be here. Yeah, darling. Namaste. Please. మ్యామ్. ఏంట్రా మళ్ళీ ఏదో మ్యాజిక్ చేసినట్టున్నావు? అవునన్నా, అంత మధు గారు చేయించిన మ్యాజిక్. ఏ సాల్తీ, సోచాయించింది నేను, చేసిందంతా ప్రకాష్. ఆ రెండు ఉంటేనే కదమ్మా ఏ పనైనా పూర్తయ్యేది, ఎంత పెద్ద ఆశయమైనా నెరవేరేది. పదన్నా. సంతోషంగా ఉందిరా. Glad we Can spend found the this whole place. day here. Yeah. Me too. Relax. Thank you. It's really nice. Just leave me here, Tom. You can go back to the hotel. Yeah, totally agree. Wish they could arrange our stay here. My legs feel so relaxed. The mall has magical properties. We're totally having fun, babe. Rent the place, rent the people, just like home. Come. Thank you. Namaste. Chick chick pulla, 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 and now you find it. మనందరిలోనూ ప్రపంచానికి భయపడి బయటికి రావడానికి మొహమాట పడే ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. ఏ ప్రదేశంలోనైతే ఏ వ్యక్తులతోనైతే మనం కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అప్పుడు మనకు తెలియకుండానే తను మనకే పరిచయం అవుతాడు. అందుకే ఇక్కడికి వచ్చే టూరిస్టులకి వాళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి వీలుగా ఆ కంఫర్ట్ జోన్ని మేము ప్రొవైడ్ చేశాము. తెల్లోళ్ళేంద్రా రింగు బిళ్ళ అని ఇంత దూరం వచ్చారా? అదే కదా. This time we have prepared Indian food for you, I ma'am. absolutely love Indian food. Ma'am, please try this నాటుకోడి and రొయ్యల వేపుడు. Such variety of food on this island. So true. Thank you. How is it, sir? Indian food is world class. Oh, thank you so much. Try that too. This is too good. Fantastic. Hey, girl, am I eating it right? Say cheese, everybody. Super. There you go.
కుకింగ్ ప్లేస్. Everything is fine Oh, except this dirty too ambience. bad. Ew! I wouldn't have eaten here if I had seen before. సారీ మేడం, సారీ సార్. రేపు పొద్దున క్లీన్ చేసేస్తా. మీకు ఎలాంటి ఇబ్బంది రాదు, నన్ను నమ్మండి. He's apologizing and assuring that the whole ambience will be cleaned when you visit next time. Please trust him. ప్లీజ్ సార్. We are really okay. sorry for the inconvenience. Please, we will clean Okay. entire Yeah. thing. Okay, Prakash, try to clean up. All right? Thank God. థ్యాంక్ యూ సార్. Thank you so much. Yeah, Let's thank go. you, sir. Come, let's go. We should give them a chance. ముందే తీసేసి ఉంటావు అనుకున్నాను రా. మర్చిపోయాను నాన్న, 10 నిమిషాలు క్లీన్ చేసేస్తా. చెత్త అసలు వేయకపోతే క్లీన్ చేసే అవసరమే ఉండేది కాదు కదా. చేంజ్ యువర్ హ్యాబిట్స్. గిరన్నా, రేపటికల్లా అయిపోతుందన్నా. రేయ్, వాళ్ళు మన ఊరు గురించి గూగుల్లో సెర్చ్ చేశారా? ఆ చెత్త రోగాలు చూసి వాళ్ళు మన ఊరు రావడానికే భయపడుతున్నారు. నేను ఇప్పుడు అలా లేదని మేనేజ్ చేశా. ఈసారి వాళ్ళు వచ్చేటప్పటికి ఊళ్ళో కూడా చెత్త లేకుండా చూసుకో, సరేనా? ఇక్కడ చెత్తే కాదంట, మన ఊళ్ళో చెత్త కూడా అంట. అంత చెత్త వాళ్ళు వచ్చే లోపల ఎట్లా క్లీన్ చేస్తాం? కనీసం ఒక వారం 10 రోజులు పడుతుంది. ఎలాగైనా క్లీన్ చేయాలన్నా, అప్పుడే ఫారినర్స్ నమ్ముతారు, మన లంక గురించి గొప్పగా చెప్తారు. అదే ఎట్లా? చాలా టైం పడుతుంది ఇట్లా చేస్తే. తప్పదండి, చేసి తీరాలి. ప్రకాశ్ అన్న, మురికిలో చేయబడుతున్నావేంటన్నా? ఈ ప్లాస్టిక్ కిలో 10 రూపాయలు రా. కేజీ 10 రూపాయలా? ఆ, 2 కేజీలు ఎంతో? 3 కేజీలు ఎంతో? వానికి ఎందుకు అట్లా చెప్పినావు? చెప్తా. ఇదిగోరా. థ్యాంక్స్ అన్నా. పదండ్రా. ఊరిని కూడా క్లీన్ చేసేసాం. ఇక వచ్చే ఫారినర్స్ రాత్రులు కూడా స్టే చేయడానికి వీలుగా టెంట్స్ అరేంజ్ చేయడంతో పాటు ఫ్రెష్ ఫుడ్ని వాళ్ళ కళ్ళ ముందే వండి ఫాస్ట్గా సర్వ్ చేయాలనే ఆలోచనతో ఈ సీ కిచెన్ డిజైన్ చేశాను. ఆరు రకాల ఆకుకూరల్ని ఇలా అరేంజ్ చేసుకోవడంతో పాటు కావాల్సిన మసాలాలు, డ్రై ఫ్రూట్స్ అలా అన్నిటినీ టైం సేవ్ అయ్యే విధంగా అందుబాటులో ఉండేలా డిజైన్ చేసుకున్నాను. కూరగాయలు తరగడానికి చాపింగ్ బోర్డ్ని పెట్టి మిగిలిన చెత్తని డస్ట్బిన్లో వేస్తూ మధు గారు చేంజ్ చేసుకోమన్న అలవాటుని కూడా మార్చుకున్నాను. తన సహాయంతో యూట్యూబ్లో చూసి కొత్త రకాల ఫుడ్స్ని తయారు చేయడం కూడా నేర్చుకున్నాను. వీళ్ళేంటి ఊర్లో నుంచి వస్తున్నారు? రావు గారు అటు చూడండి. అందుకే అనుకుంటా ప్రకాశ్ అన్న ఊర్లో చెత్త అంతా మాతో క్లీన్ చేయించాడు. Hello. Hello. Can you guide us to Atiti Devo Bhava? ఇటే పోనీ చక్కగా గోదావరిలోకి. What? Pardon me? నాట్ దిస్ సైడ్, దట్ సైడ్. What? గో మేడం, దిస్ సైడ్. Oh, thank you. Let's go. Thanks, dude. ఈ మధ్య ప్రకాశ్ గారిని పట్టుకోలేకపోతున్నాం. మన మీద కూడా చేయాలి. ఈ ప్రకాష్ గారు ఎదిగిపోతున్నాడండి. నువ్వు చంకరాకుతున్నావురా? అది కాదు రామయ్య గారు, అసలు ఏం జరుగుతుందంటే ఇంకోసారి నాకు ఫోన్ చేయకు. నేను చూసుకుంటానండి.
ఆ గ్లాసులు ఇటు ఇవ్వరా. నేను మన ఊరిని అభివృద్ధి చేద్దామని అనుకున్నాను రా, కానీ చిన్న ఆటంకం రాగానే ఆగిపోయాను. నువ్వు నాలా కాదు, అనుకున్నది సాధించడం కోసం ముందడుగు వేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా సాధించావు. నీ ఈ ప్రయాణంలో నేను కూడా భాగమైనందుకు గర్వపడుతున్నాను రా. నానా, ఆ, నువ్వు లేకపోతే నేను లేను నాన్న. నీలా అర్థం చేసుకునే తండ్రికి కొడుగ్గా పుట్టడం నా అదృష్టం. థ్యాంక్స్ నాన్న. అంతా మంచిగానే జరుగుతుంది. అనుకున్నట్టుగానే టూరిస్టులు పెరుగుతుండ్రు. ఆహా, ఇది సరిపోదు. మన ఊరి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాలి. ఇంకా డెవలప్ చేస్తే టూరిస్టులు పెరుగుతారు, డబ్బులు వస్తాయి. మన లంకతో పాటు ఊరిని కూడా బాగు చేసుకోవచ్చు. ఆ ఎమ్మెల్యేకి మనమేందో చూపించొచ్చు. ఏదో ఆవేశంలో అన్నాను కానీ అది ఆయన లక్షణం. మనకు మనము మన ఊరు బాగుపడటమే ముఖ్యం. ఒక్కటి కూడా వదలొద్దు. అన్ని పగలు కొట్టండి. ఏయ్, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? చెప్తున్నా, ఆపు. ఒక్కటి కూడా మిగిల్చొద్దు. నీ వల్ల రేషన్ కూడా ఇవ్వలేదురా. వీరయ్య, ఆగిరా. నేను చెప్పేది వినరా? ఆగిరా పేరు. ఇలా నాశనం చేస్తే ఏమొస్తుందిరా మీకు? బుల్లి పేరు. వద్దురా. ఏం అన్యాయం చేశాను మీరు? నాశనం చేయండి. మా బతుకు మేము బతకాలనుకోవడం కూడా తప్పేనా? రేయ్, ఏం సాధించారు రా రాఘవ, చెప్పేది వినరా? నీ వల్ల నీ బోర్డు హోటల్ వల్ల మా భవిష్యత్తు నాశనం అవుతుందంట. దీనివల్ల మన భవిష్యత్తు నాశనం అవ్వదురా, బాగుపడతాం. ఏం చేస్తున్నారా మీరు? వదిలే.